వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లు వైసీపీ టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసుల గురించి మరిచిపోవద్దన్నారు. జగన్ పాలనలో వైసీపీ నేత బండ్లమూడి బాబురావు కుటుంబంపై 9 అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్తలపై అనేక కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. మరోవైపు సింగమయ్య మృతిపై స్పందించిన ఆయన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సింగయ్య మృతి కేసులో ₹1 కోటి చేతులు మారినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇక దానిపై తక్షణమే ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పొన్నూరులో వైకాపా ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఇట్లా ఎంతో మంది తప్పుడు కేసులు గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కార్యకర్తలు కొండముది గ్రామంలో వైకాపా ఆధిపత్యానికి దళితులు బలయ్యారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఒకటి వాళ్ళ స్లోగను టీడీపీ యాంటీ దళిత్ అంటారు. బాబురావు దే కులం దళితుడు కాదా? మీరు చెప్పిన నాగమల్లేశ్వరరావు దళితుడు అయితే బాబురావు కూడా దళితుడే. ఆయన ఏమైనా ఓసీయా? కేవలం ఏంటంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర ఇది. వరుసనే లిస్ట్ చెబుతా 5 ఏళ్లలో వైకాపా నాయకులు పొన్నూరు నియోజకవర్గంలో ఏం చేశారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి అన్నీ. కొండముది గ్రామంలో దళితులు ఉంటే నాకు తెలిసి మా గ్రామాల్లో పోలీసులు ఎప్పుడు ఉండరు. 40-50 రోజులు పోలీస్ పికెట్ నడిచింది. ఎందుకు? వైకాపా నాయకులు అటు ఇటు చేరి దళితులు ఇల్లు తగలబెట్టారు. ఒక వర్గం ఊరు వదిలిపెట్టి వెళ్ళింది. ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. మా కార్యకర్తలు ఎవరన్నా ముందుకు వస్తే అడ్డగోలు కేసులు పెట్టడం జరిగింది. అలాగే పొన్నూరు పట్టణంలో కొంతమంది నాయకులను అడ్డం పెట్టుకొని గంజాయి వ్యాపారం చేశారు. యువతని గంజాయికి బానిసలు చేసి వాళ్ళ చుట్టూ తిప్పుకొని చేయని దౌర్జన్యం ఉందా? చివరికి రోడ్డు వైండింగ్లో ఎంత విచిత్రం అంటే, మనం ఏదో ప్రైవేటు ఏదైనా ఉంటే వాటాలు వేసుకుంటాం. రోడ్డు వైండింగ్లో వైకాపా నాయకులు వాటాలు వేసుకున్నారు. పొన్నూరులో వైకాపా ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఇట్లా ఎంతో